తిరుమలలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పర్యటించారు. ఇక స్థానిక ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని అన్నారు. వారికి సంబంధించిన సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఇక అనంతరం లబ్ధిదారులకు పింఛన్ అలాగే రేషన్ కార్డు పంపిణీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటన్నింటినీ కూడా పరిష్కరిస్తామని అన్నారు. ప్రజల కోసం 50 లక్షల రూపాయలతో సచివాలయ నిర్మాణం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తిరుపతికి సంబంధించిన ఎన్డీఏ కూటమి నేతలందరితో కలిసి భూమి పూజ చేశారు. 6 నెలల్లో భవన నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుమలలో నివసించు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి సచివాలయం భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి ఈరోజు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు తిరుమల తిరుపతి నిధులతో సుమారు 50 లక్షల విలువతో ఈరోజు ఇక్కడ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఒక సచివాలయం, ఈ తిరుమలలో నివసించే ప్రజలకు అన్ని సౌకర్యాలకు అందుబాటులో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకు సేవలు అందించడానికి ప్రభుత్వం పూనుకొనింది. అది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పడడం చాలా మొట్టమొదటిగా అదృష్టంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న సందర్భంగా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. తిరుమల ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఈ సచివాలయంలో వృద్ధాప్య పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు కానీ, ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలు ఇక్కడ అన్నీ ఇక్కడికిక్కడే పరిష్కరించే దిశగా ఇక్కడ ఈ సచివాలయాన్ని నిర్మించడం. దీంట్లో